ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గత 19 రోజులుగా శ్రీకృష్ణుడి యొక్క దివ్యానుగ్రహంతో నన్నయ్య గారి విరచితమైనటువంటి ఆంధ్ర మహాభారతంలో ఆది పర్వంలో 4వ ఆశ్వాసంలో ఉన్నాం. నిన్నటి రోజున మనం శకుంతల ఉపాఖ్యానం పూర్తి చేసుకుని శకుంతల దుష్యంతుల యొక్క కుమారుడైనటువంటి భరతుడి యొక్క వంశానుక్రమం చెప్పుకుంటూ దానిలో అంతర్భాగంగా శంతను మహారాజు యొక్క జననం చెప్పుకున్నాం. ఆ సందర్భంగా మనం ఆ సునంద ప్రతీప మహారాజులకి దేవతలతో తుల్యుడైనటువంటి వీరశ్రేష్ఠుడైనటువంటి మహాదాత అయినటువంటి శంతనుడు కౌరవ వంశం ప్రకాశించేటట్లుగా పుట్టాడు అని మనం చెప్పుకున్నాం. ఈ విధంగా జన్మించిన తర్వాత యువకుడైనటువంటి కొడుకును చూచి ప్రతీప మహారాజు తనకి శాశ్వతమైనటువంటి పుణ్యలోక సుఖాలు కలిగాయని సంతోషపడ్డాడు. పుత్రుడు పుడితే పున్నామ నరకం నుంచి రక్షిస్తాడు. సమస్త రాజ్యభారాన్ని కొడుకు మీద పెట్టి రాజ్యానికి పట్టాభిషేకం చేశాడు కుమారుడికి. ఈ విధంగా అన్నాడు. ప్రతీప మహారాజు కుమారుడితో అంటున్నాడు, నాయన, మత్స్యార్కర వృత్తంలో చెప్పాడు ఈ పద్యం నన్నయ్య గారు. తను మత్స్య తానొక్క కన్య సురనదీ తటమున నన్ను కనిన అక్కన్యక జూచి నీ విట్టి కమనీయ రూపవనర నాసుతునకు భార్యవగుమన్న ఒడబడి ఇయ్యకొనియే కావున దాని తగ వివాహమగుము నెయ్యమునను. ఇది కొడుక్కి బోధించింది. అలనాడు గంగాదేవి వచ్చి తన కుడితోడ మీద కూర్చుంది. అప్పుడు రాజుగారు చెప్పాడు, అమ్మా, కుడితోడ కూతురు యొక్క కోడల యొక్క స్థానం పుత్రుస్థానం కాబట్టి నా పుత్రుడికి నీవు ఇల్లాలు అయితే నాకు కోడలు అవుతావు అని ఆనాడు గంగాదేవితో చెప్పాడు. ఆ విషయాన్ని ఇక్కడ వానప్రస్థానికి వెళ్ళిపోతూ కొడుకు చెబుతున్నాడు. నాయన, గంగా తీరంలో సన్నటి నడుము కలిగినటువంటి ఒక కన్య తానుగా నన్ను దర్శించింది. నేను ఆ కన్యను చూచి నీవు ఇంతటి అందమైనటువంటి ఆకారం కలిగిన దానివి, అందువల్ల నా కుమారుడికి భార్యవు కమ్ము అనగా ఆమె అనుకూలించి అంగీకరించింది నాయన. కాబట్టి ఆ కన్యని అనురాగంతో తగినట్లుగా వివాహం చేసుకో అన్నాడు. ఇంకా అంటున్నాడు ప్రతీపుడు, అంతేకాదు నాయన, ఆ కోమలి కులగోత్ర నామాలు కూడా అడగకుండా ఆమె యొక్క కోరిక తీర్చమని కొడుకును నియోగించి ప్రతీప మహారాజు తపోవనానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ శంతన మహారాజు రాజ్యం చేస్తూ ఉన్నాడు. ఒకనాడు అద్భుతమైన ధనుస్సును చేతిలో పట్టుకొని వేటలోని వినోదాలలో ఆసక్తుడైనటువంటి ఆ మహారాజు ఒక్కడే ఒంటరిగా అడవిలో తిరుగుతూ గాలిచేత కదలింపబడినటువంటి అలల వరుసల తాకిడి వలన పైకి లేపబడుతున్నటువంటి నీటి తుంపరల యొక్క జడివాన వల్ల మిక్కిలి చల్లనైనటువంటి ఆ గంగా నది యొక్క ఇసుక తిన్నెల మీద ఉన్నాడు, విహరిస్తూ ఉన్నాడు. ఇక్కడ వృచ్చను ప్రాసారం కాలం వేశాడు. అలల కదలికలోని అందాన్ని
అనిలాతలంబున అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇక్కడ వచనమే రాశారు నన్నయ్య గారు. గంగాదేవి యొక్క సౌందర్య వ్యంజకం ఈ యొక్క అక్షరరమ్యత. అప్పుడేం జరిగిందంటే, ఆయన విహరిస్తూ ఉన్నాడు ఆ యొక్క ఇసుక తిన్నెల మీద. తరళాయతలోచన అచ్చురుకుచ తేజోభిరామ ఉత్తమ దివ్యాంబరమాల్య మణిమయ అలంకరణోజ్వల వేష ఒక్క కన్యక కనియం. పెద్ద పెద్ద సమాసాలు వేస్తారు. ఆమె ఎలా ఉంది? కదలాడే వెడల్పైనటువంటి కన్నులు కలిగింది, మిక్కిలి పెద్దవైనటువంటి వక్షోజాలు, ఆమె యొక్క శరీర కాంతి చేత అందంగా ఉంది. మేలి రకమైనటువంటి దివ్య వస్త్రాలతోటి, పూల మాలలతోటి, మణులతోటి నిండినటువంటి హారాలతో వెలుగొందుతున్నటువంటి వేషం కలిగినటువంటి ఒక కన్య కనపడింది. ఆమెను చూచి మనస్సులో ఈ విధంగా అనుకున్నాడు. కని వన కన్యయో ధనుజ కన్యకయో భుజగేంద్ర కన్యకయో అనిమిష కన్యకయో ఇది వియచ్చర కన్యకయో అపూర్వమీవనమున ఇట్టులేక తమవచ్చునే మానవ కన్య అంచు అయ్యనఘుడు దాని చిత్తమున నాదటనోవక చూచె ప్రీతితో. కనిపించినటువంటి ఆ లావణ్యవతిని చూచి, ఆమె ధరించినటువంటి వస్త్రాలు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, పుష్పమాలలు కావచ్చు, ఆమె అందమైన శరీరం కావచ్చు, అవన్నీ చూచినటువంటి శంతనుడు ఆ కన్యని వనదేవతా కన్యయేమో అనుకున్నాడు ముందు, లేదా రాక్షసరాజ కన్యయేమో అనుకున్నాడు, లేదా సర్పరాజపుత్రిక ఏమో అనుకున్నాడు. కాదు కాదు, దేవతా కన్యయేమో అనుకున్నాడు, లేదా గంధర్వ కన్యయేమో అని భావించి ఆమె సౌందర్యాన్ని అద్భుతమైనదిగా ప్రశంసించి, మానవ కన్య గనకైతే ఇటువంటి అడవిలో ఒంటరిగా వస్తుందా అని అనుకుంటూ ఆమెను తనివి తీరక ఆసక్తితో చూస్తూ ఉన్నాడు. ఎంత చూచినా ఆయనకి తనివి తీరటల్లా. ఆ కన్యకు కూడా ఆ రాజు యొక్క రూపాన్ని, యవ్వనాన్ని, సౌందర్య హావభావాలను చూచి వాటికి వశురాలైపోయింది. వెంటనే అపారమైన అనురాగంతో, వలపుతోటి అతడిని చూస్తూ ఉన్నది. అప్పుడు ఆ గంగా శంతరులిద్దరు కూడా ఒకరినొకరు మిక్కిలి మనోహరంగా చూచుకునే వారి చూపులనేటువంటి తన బాణాలుగా ఎన్నుకున్నాడు మన్మధుడు. ఆ ఇరువురి యొక్క మానసిక స్థైర్యం జారిపోయేటట్టుగా పుష్పబాణాలు సంధించాడు. మన్మధుడి యొక్క బాణాలు 5: అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలం. నీలోత్పలం అంటే నల్ల కలువ, చూతం అంటే మామిడి పువ్వు, అశోకం అంటే ఇప్పుడు పూలు లేకుండా నిటారుగా పెరిగే అశోక వృక్షం కాదు. అలనాడు సీతమ్మ వారు ఉన్నటువంటి అశోకవనంలో వృక్షాలు. అరవిందం అంటే పద్మం. శంతనుడు ఆ కన్యను చూసి, నీవెక్కడి దానివి, ఈ విధంగా ఒంటరిగా ఎందుకున్నావు ఇక్కడ అని అడగడానికి జంకి ఊరికేనే ఉన్నాడు, మాట్లాడకుండా ఉన్నాడు. మనసులో ఉన్నాయి అనుమానాలు, కానీ అడగలేకపోయాడు. కానీ అతడు తన యందు గాఢమైనటువంటి అనురాగం కలిగి ఉండడాన్ని గ్రహించింది ఆమె. చాలా నైపుణ్యం కలిగిన వాళ్ళు స్త్రీలు గమనించేసింది. ఓ, ఈయన మనస్సు నా మీద లగ్నమైంది అనుకుని ఆ అమ్మాయి అన్నది, భూనాథ నీకు భార్యంగా నన్ను పరిగ్రహింప కడుకొని ఇష్టంబేని సమయంబు సేయుము మానుగా
నాకిష్టమైన మార్గము ప్రీతిను. ఓ రాజా, నీకు భార్య అయ్యేటట్టుగా నన్ను స్వీకరించు. ఒకవేళ నన్ను భార్యగా స్వీకరించాలని నీకు కోరికగా ఉంటే పూనుకొని మనోజ్ఞంగా నాకు నచ్చే పద్ధతిలో ఒక కట్టడి చేయమని, ఒక ఒడంబడిక చేయమని. ఎందుకని? ఆయన యొక్క మనస్సు తన మీద లగ్నమైంది కాబట్టి నన్ను చేపట్టి తీరతాడు అనుకున్నది. అనుకొని నన్ను స్వీకరించాలని కోరిక నీకుంటే నా నియమాన్ని పాటించు అన్నది. ఆ నియమం ఏమంటావా? నేనే చెప్తున్నాను. నేను ఏది చేసినా దానికి నువ్వు అంగీకరించాలి, అడ్డు చెప్పకూడదు. నన్ను పరుషమైన మాటలతో మనస్సు నొప్పించేటట్లుగా ఉండకూడదు. అట్లాగైతే నేను నీకు భార్యనై నీ కోరికలు తీరుస్తా. అలా కాకుండా నీవెప్పుడైనా కానీ నాకు నచ్చని మాటలు కనుక మాట్లాడావా, వెంటనే ఆ క్షణమే నిన్ను విడిచిపెట్టిపోతా. ఈ ముస్లింలు మగవాళ్ళు తలాక్ అంటారు, ఈమన్నది నేనే తలాక్ చెప్పేస్తానంటారు. శంతనుడు ఆమె యొక్క కట్టడికి అంగీకరించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ గంగాదేవి కూడా మానవ కాంత రూపం ధరించి అతడికి కోరినటువంటి సుఖాలను తీరుస్తూ ఉన్నది. ఇక్కడ శంతనుడు గంగని కిమ్మనకుండా అంగీకరించడానికి కారణం కేవలం ఆయన యొక్క మనస్సు ఆమె యందు లగ్నమైంది అందువల్ల అనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే. అలనాడు తండ్రి అయినటువంటి ప్రతీపుడి యొక్క ఆదేశం ఇది. అక్కడ ఆ తరువాత ఆమెకు 7 మంది కొడుకులు పుట్టారు. ఆ 7గురిని గంగలో పడేసింది. వరుణుడాది గల వసువులు తోడ్తోడ పుట్టుచునున్న అప్పొలతి వారి నల్లన పుట్టిన ఎప్పుడ కొనిపోయి నిర్దయయి గంగ నీరిలోన వైచిన నెరిగి అవ్వసుమతీనాథుండు తనయుల నిట్లేల దయయులేక గంగలో వైచదు కడు అధర్మం బేల చేసెదు నానోడు చెలువతన్ను పాసిపోవుననియు పలుకక ఎప్పటి ఎట్ల నెమ్మినుండు అంత పుట్టే తనయుడు అష్టముండు తల్లిదండ్రులకు అతి ప్రీతియును ముదంబు పెరుగుచుండా. ఆ తరువాత వరుణుడు మొదలైనటువంటి 8 మంది వసువులు వెంటనే పుడుతూ ఉంటే సంవత్సరానికి ఒకళ్ళ చొప్పున గంగ సడీ చప్పుడు లేకుండా పుట్టిన వాళ్ళని పుట్టినట్లే నిర్దయత తీసుకొని పోయి ఆ పసిగొందుని నెత్తురుగుడ్డుని గంగా నదిలో పడేసేది. ఆ రాజు ఆ సంగతి తెలుసుకొని కూడా కొడుకులను దయమాలి ఆ విధంగా గంగలో ఎందుకు వేస్తావు అని, ఎందుకు అధర్మానికి పాల్పడుతున్నావు అని అడగటానికి వెనుకాడేవాడు. ఎందుకని? ఎక్కడ అడిగితే వెళ్ళిపోతుందోనని ఆమె మీద వ్యామోహం. ఆమె తనని వదిలి వెళ్ళిపోతుందేమోనని మారు మాట్లాడకుండా ఎప్పటిలాగానే ప్రేమతో ఉన్నాడు. అప్పుడు 7 మంది తర్వాత 8వ కొడుకు ఆ తల్లిదండ్రులిద్దరికీ మిక్కిలి ఆసక్తిని అనురాగాన్ని పెంచుతూ పుట్టాడు. అష్టమ వసువు ఆ కొడుకును చూచి కొడుకు మీద మమకారంతో అతడిని చంపనీయలేక శంతనుడు గంగతో ఈ విధంగా అన్నాడు. ఆ పిల్లవాడిని కూడా పట్టుకుంది, తీసుకెళ్లి నీళ్లలో పడేయటానికి. శంతనుడు అంటున్నాడు, పడయంగరాని కొడుకుల కడు పలువుర పడసి పుత్రఘాతివి అయి పుత్రఘాతినివై ఈ కొడుకు ఉదయార్క తేజుని విడువగా నేనోపననుచు వేడుక తోడం. పొందశక్యం కానటువంటి కొడుకులను అనేక మందిని పొంది కూడా పుత్రులను చంపేదానివైనావు. పొట్టన పెట్టుకున్నావు 7గురిని. ఇప్పటికి వేడుక కలిగించే ఈ పుత్రుణ్ణి
ఈ బాలసూర్యుడి ప్రకాశం కలిగినటువంటి వాణ్ణి వదలాలంటే నాకు శక్యం కాదు అన్నాడు. నేను వదలలేనన్నాడు. ఆ విధంగా గంగాదేవికి ఇష్టం లేనటువంటి మాటలు పలికి అడ్డగించాడు. ఆమె పూర్వం చేసుకున్నటువంటి నియమాన్ని జ్ఞాపకం చేసుకుని, నీతోటి పొత్తు ఇంతటితో సరి, నేను పుణ్యజల ప్రవాహ రూపంలో ఉండేటటువంటి పవిత్రురాలని, 3 లోకాలలో పరమ పవిత్రమైనటువంటి పేరొందిన గంగను సుమా అని అసలు విషయం చెప్పింది. ఇంతకుముందు తాను గంగనని చెప్పలా. ఎందుకని? ఈయన అడగలేదు. ఎందుకు అడగలేదంటే, ఎవరు ఏమిటి కులగోత్రాలు పుట్టుపూర్వోత్తరాలు అడగకుండా పెళ్లి చేసుకోమన్నాడు కదా తండ్రి, అందుకని చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె చెబుతోంది, నేను సాధారణ స్త్రీని కాదు, దేవనదిని, గంగని అన్నది. అష్టవసువులు వశిష్ఠుడి యొక్క శాపం వల్ల భూమి మీద పుడుతూ మేము మరొక చోట పుట్టలేము, మరొక మానవకాంత కడుపున పుట్టలేము, నీ కడుపునే జన్మిస్తాం, భూలోకంలో ఎక్కువ కాలం ఉండకుండా మమ్మల్ని ఆ జన్మల నుండి విముక్తి చేయమని నన్ను వేడుకున్నారు. ఆ అష్టవసువులు ఆ దేవతల యొక్క మేలు కోరి నేను మానవకాంతగా రూపం ధరించి నీ వల్ల ఆ వసువులను 8 మందిని కన్నాను. దీనివల్ల నీకు క్షయం లేనటువంటి పుణ్యలోకాలు కలుగుతాయి అన్నది. ఎందుకని? దేవతాంశలు అయినటువంటి వాళ్ళని నీవు పుత్రులుగా పొందగలిగావు కాబట్టి. అంతేకాదు మహారాజా, ఈ 8వ కొడుకు వసువులలో ఒక్కొక్కళ్ళ 4వ వంశను ధరించి సమస్త ధర్మాలకి మూర్తి గట్టినవాడుగా పుట్టాడు. లోక శ్రేయస్సు కోసం భూలోకంలో చాలా కాలం జీవిస్తాడు అని చెప్పగానే గంగతోటి శంతనుడు ఈ విధంగా అన్నాడు, వసువులను వారపేతవ్యసనులు దేవతలు లోకవంజులు వారిన్ వసుమతి పుట్టగా శాపము వశిష్ఠమని ముని ఏల ఇచ్చే వారి జనేత్ర. ఓ గంగా, ఆ వసువులు దోషరహితులు, దేవతలు, లోకుల చేత పూజింప తగినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని ఆ వశిష్ఠముని భూలోకంలో పుట్టండి అని ఎందుకు శపించాడు? ఇది అంటే కామక్రోధాల వల్ల పుట్టే దోషాలని వ్యసనములు అంటారు. ఇక్కడ వ్యసనములు అన్నారు. వాళ్ళకి వ్యసనాలు లేవు, దోషం లేనటువంటి వాళ్ళు. వ్యసనములు అంటే దోషాలు. 7 ఉన్నాయి సప్త వ్యసనములని. కామం వల్ల పుట్టే 4 వ్యసనాలు ఉన్నాయి. ముందుగా కామం వల్ల పుట్టేవి అంటే కోరిక వల్ల. కామం అంటే కోరిక. సురాపానం, స్త్రీవాంఛ, వేట, జూదం. కోపం వల్ల కలిగే వ్యసనాలు 3 ఉన్నాయి. వాక్పారుష్యం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. దండపారుష్యం, ఇష్టం వచ్చినట్టు బాధటం. అర్ధదూషణం అంటే డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేయటం. దీన్ని అర్ధదూషణం అంటారు. అంతేకాకుండా వసువులు పుడుతూ స్వర్గానికి వెళ్ళటానికి, ఈ 8వ వసువు భూలోకంలో చాలా కాలం జీవించడానికి కారణం ఏంటి? ఆ 7 మంది పుట్టిన వాళ్ళు పుట్టినట్టే గంగలో కలిపి వాళ్ళకి విమోచనం చేశావు. ఎందుకు చేశావు? అలాగే 8వ వాడు ఎందుకని ఎక్కువ కాలం భూమి మీద ఉండాలి అని శంతనుడు అడిగాడు. ఇక్కడ 128వ వచనంలో వసువులు తమ శాప ప్రకారాన్ని గంగకు వినిపించినట్లుగా మాత్రం చెప్పాడు అక్కడ నన్నయ్య గారు. శాపం ఎందుకు పెట్టింది చెప్పలా. గమనించండి, ఇక్కడ శంతనుడి యొక్క కోరిక మీద గంగ చేత ఆ వృత్తాంతాన్ని ప్రసన్నంగా చెప్పటం కథాకథన శిల్పం ఇది. అప్పుడే చెప్పి ఉన్నట్లయితే మనకు ఉత్కంఠ ఉండదు. పఠితకి, శ్రోతకి, వినేవాడికి ఉండదు, చదివేవాడికి ఉండదు. పైపెచ్చు మళ్ళీ చెప్పాల్సి వచ్చేది ఇక్కడ భర్తతోటి. పునరుక్తి అవుతుంది. ఆ 2 దోషాలు లేకుండా నన్నయ్య గారు ఆ విధంగా అక్కడ చెప్పకుండా ఇక్కడ చెబుతున్నాడు. మనకు సుందరకాండలో కూడా అమ్మవారు ఒక అభిజ్ఞాతం చెబుతుంది. కాకాసుర వృత్తాంతం. అది అరణ్యకాండలో చెప్పల, సుందరకాండలోనే చెప్పారు.
అలాగే మణిశిలా వృత్తాంతం, బొట్టు పెట్టే వృత్తాంతం కూడా అమ్మవారు ఆంజనేయ స్వామికి చెప్పింది. ఈ 2 సంఘటనలు జరిగింది ఎప్పుడు? వనవాస కాలంలో. అంటే పునరుక్తి దోషం లేకుండా మహాత్ములు పాటిస్తారు కొన్ని నియమాలు. సరే, ఇక్కడ వసువుల యొక్క శాప కారణం చెబుతున్నది. అతుల తపంబునన్ వరుణుడను మునిచే బహుపుణ్యకర్మ సుస్థితి ప్రభవింపగాబడిన దివ్యమునీంద్రుడు అశేషలోక పూజితుడు వశిష్ఠుడాశ్రమమును చేసి తపంబొనరించే బ్రహ్మ సంహితుడు ఉరురత్నరాజిత సుమేరు మహీధర కందరంబున. వరుణదేవుడు అనేటువంటి మునికి అపారమైన తపస్సు వల్ల, అనేక పుణ్యకర్మల యొక్క ఫలస్థితి వల్ల పుట్టినటువంటి దివ్య మునీంద్రుడు, బ్రహ్మతో సమానమైనటువంటి వాడు వశిష్ఠ మహర్షి. ఆయన సర్వలోకాల చేత గౌరవింపబడేవాడు. రత్నాలతో వెలుగొందే పెద్దదైనటువంటి మేరు పర్వతపు గుహలోపలి భాగాన్ని ఆశ్రమంగా చేసుకుని ఆయన తపస్సు చేసుకుంటున్నాడు మేరు పర్వతంలో. అటువంటి సందర్భంలో దక్ష ప్రజాపతి యొక్క కూతురైనటువంటి సురభికి పుట్టినటువంటి నందిని అనేటువంటి ధేనువు హోమానికి కావలసినటువంటి ద్రవ్యాలన్నిటినీ తన యొక్క పొదుగు ద్వారా అందించే హోమధేనువుగా ఉన్నది. కోరినటువంటి వస్తువులన్నిటినీ ఆ పాల ధారలతో పాటు వర్షిస్తూ ఉంటుంది. అందువల్ల నిశ్చింతగా తపస్సు చేసుకుంటున్నాడు వశిష్ఠుడు. వశిష్ఠుడి దగ్గర ఉంది ఆ సురభికి నందిని అనేటువంటి ధేనువు పుట్టిందనమాట. సురభి యొక్క పుత్రిక నందిని. సురభి పాల సముద్రంలో నుంచి వచ్చింది. దాని పుత్రిక ఈ నందిని హోమధేనువు. అది వశిష్ఠుడి దగ్గర ఉంది. అది సమస్త వస్తువులు ఇవ్వటం వల్ల నిశ్చింతగా తపస్సు చేసుకుంటున్నాడు వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడి ఆశ్రమానికి ఒకసారి ఈ 8 మంది వసువులు భార్యలతో కలిసి విహారార్థం వచ్చారు. అక్కడ వశిష్ఠుడి యొక్క హోమధేనువు నందినిని చూశారు. దాని యొక్క మహిమకి ఆశ్చర్యపడుతూ ఉన్న సమయంలో 8వ వసువు యొక్క భార్య భర్తతోటే అన్నది, ఎందుకని? ఆ ఆవు పాలు గనక తాగితే 10,000 దివ్య సంవత్సరాలు బతకచ్చట అని వాళ్ళకి తెలిసింది. అందుకని ఈ అమ్మాయి అడుగుతోంది. 8వ వసువు యొక్క భార్య ప్రభాసుడు ఆయన పేరు. దీని పాలు ద్రావి మానవుల్ 10,000 జరయు రుజయు నెరుంగక అమరభావంబున సుఖంబు జీవింతురటే దీని నెలగనిన వాడయందు పెద్ద. నాథ, ఈ నందిని ధేనువు యొక్క పాలు త్రాగి మానవులు 10,000 ఏండ్లు ముసలితనం, రోగాలు లేకుండా అమరత్వంతో హాయిగా బ్రతుకుతారట కదా అని నేను విన్నాను. దీనికి యజమానుడై పాలకుడైనటువంటి వాడే నిజంగా ఎక్కడైనా సరే గొప్పవాడిగా పరిగణింపబడతాడు. మామూలు వాళ్ళకి అంత గొప్పతనం ఉండదు. ఈ ఆవు ఉన్న వాళ్ళకే అంత గొప్పతనం ఉంటుంది. నాథ, భూలోకంలో ఊసీనర దేశం యొక్క అధిపతి అయినటువంటి మహారాజు కూతురు ఉన్నది, జతవతి. ఆమె నాకు ప్రాణ స్నేహితురాలు. నేనెప్పుడు ఆమెకి సంతోషం కలిగించాలని భావిస్తూ ఉంటాను. ఈ ఆవును ఆమెకిచ్చి పంపుదాము అన్నది. ఎందుకని? నేనెటు దేవకాంతని, నాకు జరామరణాలు లేవు ప్రస్తుతం. కానీ నా ప్రియురాలు, నా స్నేహితురాలు మానవకాంత. కాబట్టి ఆమెకి జరామరణాల బాధ ఉంది. ఆ అమ్మాయి గనక ఈ ఆవు ఇస్తే, ఆ అమ్మాయి ఈ పాలు తాగితే 10,000 ఏళ్ళు బతుకుతుంది కదా. ముసలితనం ఉండదు, రోగం ఉండదు. రుజా అంటే రోగం. సరే, ప్రియురాలి మాటలని అనువుగా భావించాడు ప్రభాసుడు. తన సోదరుల చేత ప్రేరేపితుడై
ఆ వశిష్ఠుడి యొక్క హోమధేనువును పట్టుకుని పోయినాడు. ఆ ముని కాసేపటికి వచ్చాడు. తన యొక్క హోమధేనువు కనపడలా. అడవిలో 4 మూలలు ఎతికాడు. తన యోగ దృష్టితో చూచాడు. అప్పుడు వసువులు తీసుకొని పోవడం తెలిసింది. ఇక్కడ మనకు అనుమానం రావచ్చు. అంతటి దివ్య దృష్టి ఉన్నటువంటి వాడు వెంటనే దివ్య దృష్టితో చూడకుండా అడవి 4 మూలలు ఎందుకు గాలించాడు? చూడండి, ఇది వైభవం. ఇక్కడ ఋషులు తపస్సు చేస్తారు కానీ చీటికి మాటికి ఆ తపస్సుని వాడుకోరు తమ యొక్క స్వప్రయోజనాల కోసం. ఆవు ఉండాలి, అది ఉంటేనే తనకి హోమాలు యజ్ఞాలు చేయటానికి అనువుగా ఉంటుంది. వెతికిన ప్రయత్నం చేసిన తర్వాత కనపడకపోవటం వల్ల అప్పుడు తన యొక్క దివ్యశక్తితోటి తెలుసుకున్నాడు. వసువులు తీసుకుపోవటం తెలిసింది. అప్పుడు వశిష్ఠుడు వసువులని కోపించి శపించాడు. మీరు మానవ జన్మ ఎత్తండి అని శాపం పెట్టాడు. శాపము అంటే కోపంతో విడిచిపెట్టేటటువంటి వాక్కు. కోపం వల్ల విడిచిపెట్టినటువంటి వాక్కుకి ఫలితం ఉంటుంది. మనమందరం కోపం వచ్చి తిరిగితే ఏమి రాదు. వాళ్ళు తపస్సంపన్నులు, ఋషులు. ఆ తపశక్తి వల్ల ఫలిస్తుందన్నమాట. వాళ్ళకి తెలిసింది ఈ విషయం. వెంటనే వాళ్ళందరూ కూడా భయపడిపోయి మనస్సులో కలత పడిపోయి వినయంగా వశిష్ఠుడి యొక్క పాదాల మీద పడ్డారు. అప్పుడు వసువులు వచ్చి, ఓ వశిష్ఠ మహర్షి, నీవు ధర్మం తెలిసిన వాడివి. మేము చేసినటువంటి ఈ అవివేకు పనిని ఓర్చుకుని భూలోకంలో మేము ఎక్కువ కాలం ఉండకుండా మమ్మల్ని దయచూడండి అని వేడుకున్నారు వాళ్ళు. అప్పుడు వశిష్ఠుడు దయామయుడై, వసువులారా, మీరు కోరినట్లే అవుతుంది. కానీ ఈ 8వ వాడైనటువంటి ప్రభాసుడు మిక్కిలి నేరం చేశాడు కాబట్టి ఈ ప్రభాసుడు భూలోకంలో చాలా కాలం జీవిస్తాడు. అయితే సంతానం లేనివాడు కూడా అవుతాడు అని మహర్షి చెప్పాడు. మహర్షి చెప్పాడు, అందుకని ఆయన భీష్మ ప్రతిజ్ఞ తర్వాత చేయాల్సి వచ్చింది తండ్రి కోసం. చూసారా ఎక్కడికెక్కడ లింకులు ఉంటాయో కథల్లో. అని చెప్పాడని గంగాదేవి తన యొక్క నిజస్వరూపాన్ని చూపించి శంతనుడికి వసువుల యొక్క పుట్టుకను గురించి, వాళ్ళు స్వర్గానికి పోవడానికి ఉన్న కారణాన్ని గురించి, భీష్ముడి యొక్క జననానికి సంబంధించిన వాస్తవాన్ని చెప్పి ఆ పిల్లవాడికి దేవవ్రతుడు అని పేరు పెట్టింది. నాథా, ఈ పిల్లవాడు పెద్దవాడయ్యేంత వరకు నా దగ్గరే ఉంటాడు అని చెప్పి దానికి శంతనుడిని ఒప్పించి కొడుకును తీసుకొని తనతోటి వెళ్ళిపోయింది. శంతనుడు ఈ విషయానంతా విని ఆశ్చర్యపడిపోయి గంగతో తాను చాలా కాలం కోరినటువంటి కోరికలు అనుభవించినా కూడా అది స్వల్పకాలంగానే తోచింది. విచారపడుతూ హస్తినాపురానికి వచ్చేశాడు. శంతనుడు తన శాసనానికి తల ఒగ్గి భూతలం మీద క్షత్రియ వంశరాజ్యులైనటువంటి రాజులందరూ వినయంతో ఆయనకి సేవలు చేస్తూ ఉండగా తన యొక్క ఉత్తమ కీర్తి దశ దిశలకి వ్యాపించి ఉండగా దిక్కులనే వనితకు పెట్టినటువంటి ముత్యాల దండలాగా ప్రకాశిస్తూ ఉండగా వెలుగుతున్నటువంటి రాజధర్మ వ్యవస్థలో సముద్రాల వరకు వ్యాపించినటువంటి భూమిని, ప్రజలని రక్షించడంలో నిమగ్నుడైపోయినాడు. ఈ విషయం మర్చిపోయినాడు. భార్యని మర్చిపోయినాడు, పుట్టినటువంటి కొడుకును కూడా మర్చిపోయినాడు. ఎందువల్ల? మరుపు మానవుడికి భగవంతుడిచ్చినటువంటి అద్భుతమైన వరం. ఆ మరపు అనేటువంటి మనిషి వరం లేకపోతే మానవుడు ఎక్కువ కాలం భూమి మీద బతకలేడు. ఆ చింతతోనే ఉంటాడు. ఈ విధంగా సుఖంగా ఉండి ఒకనాడు వేట కోసం గంగా నదీ తీరానికి వెళ్ళాడు. సుమారుగా 15-16 ఏళ్ళు గడిచిపోయినాయి. వేట అనేటువంటి ఆ వంశంలో వాళ్ళందరికీ ఉన్నది ఒక వ్యసనం. అందుకని వేటాడటం కోసం గంగా నది సమీపానికి వెళ్ళాడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.
ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి మదిని దోచే